పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పేర్ని నాని విమర్శల పర్వం కొనసాగిస్తా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఇటీవల తమ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో మాట్లాడినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ వాటిపైన పేర్ని నాని వేసినటువంటి కౌంటర్స్ కావచ్చు, లేదంటే ఆయన సంధించినటువంటి ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినాయి. ఏమిటి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఈ రాజకీయం ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏది హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళందరినీ అసెంబ్లీకి తీసుకెళ్లడమే నా లక్ష్యం, హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళని కూడా అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు తగ్గిపోయారు? మొన్న ఆయన పార్టీ నాయకులతో పెట్టుకున్నటువంటి మీటింగ్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా నిన్న పేర్ని నాని మాట్లాడారు. సీజ్ ద షిప్ అంటూ 4 రోజులు కూడా నేను ఆపలేకపోయాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పరపతి ఇదే అంటూ పేర్ని నాని వక్రీకరణ భాష్యం ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రికి ఎంత పరపతి ఉందో ప్రధాని మోడీ నడు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళింది ఎవరు? ప్రధాని మోడీ ఇంటికి వచ్చి పలకరించడం కన్నా పరపతి ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళకి ఒక 5 ఉప ముఖ్యమంత్రులు పనిచేశారు. నారాయణ స్వామి, అంజాద్ బాషా, సుచరిత, లేకపోతే రాజన్న ద్వారా చాలా మంది ఉన్నట్టున్నారు. కులానికో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అసలు ఉప ముఖ్యమంత్రి పదవి అంటే 6,000 వేలనో ఏదనేవాళ్ళు. అలాంటిది మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇవాళ ఈ ప్రభుత్వానికి అతనే థంబ్, బొటన వేలుగా మారాడా? ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ అసలు దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ. మీరు దాన్ని 23వ స్థానంలోకో 24వ స్థానంలోకో ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అరే, గోకులాలు, మినీ గోకులాలు, 6,000 కోట్లతో రోడ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్, త్రాగునీరు. నువ్వేం చేశావు? ఆ జల్ జీవన్ మిషన్ దాన్ని అసలు నువ్వు మురగబెట్టావు. నిధులు మళ్ళా వెనక్కి పంపించారు 20,000 కోట్లు. వీళ్ళు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్ళి మరి ప్రధాని అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు 15,000 కోట్లు తెచ్చారు. 3 ఏళ్లు ఎక్స్టెండ్ చేశారు. పరపతి ఉందా లేదా? అంటే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ పరపతి పెంచడమా? పేర్ని నాని వీళ్ళందరినీ కూడా ఉసిగొల్పటం. అంబటి రాంబాబుని ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు ఏమంటాడు? నాగబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్, చంద్రబాబు బానిసలు అంటాడు. అమ్ముడు పోయారంటాడు. వాళ్ళు బానిసలా, నువ్వు బానిసవా? రివర్సల్ అర్థం చేసుకోవాలి. ఏంటి? నేను, పేర్ని నాని, కురసాల కన్నబాబు, లేకపోతే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ అందరం జగన్ బానిసలం అని చెప్పలేక ఇది అంటున్నాడా? మేమందరం జగన్కి అమ్ముడు పోయాం అనలేక వాళ్ళు అమ్ముడు పోయారు అంటున్నాడా? ఇక్కడ ఇది వాళ్ళు ఏంటి మనం చూసాం. చంద్రబాబు ముఖ్యమంత్రి నిన్న ట్వీట్ చేశారు, గ్రామీణాభివృద్ధి శాఖ ఇవాళ 23 నెలల్లో నీకు 19 అవార్డులు అంటాడా? 23 నెలల్లో 19 అవార్డులు దానికి వచ్చాయంటే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు, అదే అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి పనితీరు కంపేర్ చేయండి. ఇప్పుడు నువ్వేంటి ఏదన్నావు ఇందాక ఇంట్రోలో, ఏదది సీజ్ ద షిప్, దానికి వచ్చిన గోల. ఇప్పుడు పేర్ని నాని ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పగబట్టాడా? నాకు అర్థం. అంటే ఏంటంటే నేనేదో మా గోడౌన్లలో ఏదో కొద్దిగా రేషన్ కొంచెం నిల్వ పెట్టుకున్నాం, జయసుధా దానికే కేసు పెట్టారు, మా చేత డబ్బులు కట్టించారు, ఎంతో కట్టినట్టున్నాడు, 2,40,00,000 ఎంతో కట్టినట్టున్నాడు. చెక్కులు కూడా కట్టారు, చెక్కులు కూడా ఇచ్చినట్టున్నాడు. అంటే నాతో కట్టించారు, ద్వారంపూడితో కట్టించలేదనా? దాన్ని గుర్తు చేసి సీజ్ ద షిప్ అని వాళ్ళ పేరుని నాని ఏదో షిప్ అంటాడు, ఏదో సీజ్ అంటాడు, లేకపోతే నాదెండ్ల మనోహర్నో లేకపోతే కందుల దుర్గేష్నో ఎగతాళి చేసినట్టుగా మాట్లాడటం కాదు. నాకు అంతర్లీనంగా ఏం కనపడుతుందంటే ద్వారంపూడిని ఎప్పుడు ఎత్తారు, ఎప్పుడు ఎత్తుతారు? ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో దగ్గర 20,000 కోట్ల స్కామ్, రేషన్ మాఫియా. మీరు అన్నది కరెక్టే. ఏది ఇప్పుడు పేర్ని నాని దాన్ని ఎందుకు కెలుకుతున్నాడు? ఇంతవరకు ఆ రేషన్ అప్పుడు జరిగినటువంటి స్కాముల్లో పాత్రదారులు ఎందుకని అరెస్ట్ చేయలేదనా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము లిక్కర్ మీద పెట్టారు, ఒక 20 మందిని అరెస్ట్ చేశారు, ఒక 50 మందిని గుర్తించారు. లేదు నెయ్యి మీద పెట్టారు, సిట్ అక్కడ పెట్టారు, దానిలో కూడా ఒక డైరీ యజమానులను అరెస్ట్ చేశారు, అధికారుల్ని మరి వేటేశారు. మరి రేషన్ మాఫియా దీని మీద సిట్ ఏదని అడుగుతున్నాడా? లేపి దండించుకుందామని నాకైతే అర్థం కాదు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పదే కెలుకుతున్నారు? నిన్న ఆయన ఏమన్నాడు స్పష్టంగా? విజయ్కి నాకు నిన్నటిదాకా ఆ ప్రచారం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి విజయ్తో పవన్ కళ్యాణ్ కంపేర్ చేసి సింగిల్ సింహం, అతను సీఎం అయ్యాడు, నువ్వెందుకు కాలేదంటారు. దానికి క్లారిటీ ఇచ్చాడు, స్పష్టంగా చెప్పాడు. నేను అతనికన్నా ముందే సింగిల్కి వెళ్ళా, దెబ్బతిన్నా, నేను 2 చోట్ల ఓడిపోయా. ఆ రోజు ఉన్న వాళ్ళను కూడా మీరు లాక్కున్నారు, అప్పుడు తిరగబడ్డారు. పార్టీని నిలబెట్టాను, 100% స్ట్రైక్ రేట్ తెచ్చాను, మహారాష్ట్రలో ప్రచారం చేశా,
అక్కడ అసలు 95% నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిచారు. ఇట్లా ఇవాళ కేరళలో పార్టీ, కర్ణాటకలో పార్టీ, ఒక జాతీయ పార్టీగా తన దీన్ని నిర్మించుకుంటున్నాడు. 20 ఏళ్ళు అతను సుదీర్ఘ ప్రస్థానం పెట్టుకుని అతను బ్రహ్మాండంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం పెట్టినప్పుడు 150 మంది అంటే సభ్యులు. ఇవాళ 21 లక్షల మంది సభ్యులు, ఆ సాధకులు, ఉద్యమీలు, వాళ్ళతో ఆయన మీటింగ్ పెట్టుకుంటే ఈ హవాయి గోలేంటి? ఇది హవాయి చెప్పులు వేసుకున్న జన సైనికులేరి, నీకేంటి సంబంధం? వీళ్ళు ఆలోచించాల్సింది అంబటి రాంబాబు అయినా, గుడివాడ అమర్నాథ్ అయినా, పేర్ని నానైనా మీ పార్టీ గురించి కదా. అంటే కాపుల్ని ఎందుకని ఇవాళ మళ్ళా ఎగదోస్తున్నాడు? కాపు రిజర్వేషన్లు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అతనికి జిందాబాదులు కొడుతున్న వీళ్ళ కాపు ద్రోహులు వాళ్ళ. ఆ రోజు మరి కాపు రిజర్వేషన్లు ఇచ్చాడు చంద్రబాబు, కాపు కార్పొరేషన్ పెట్టాడు, ఒక 2000 మందిని విదేశీ విద్యకు పంపాడు, ఒక 3 లక్షల మందికి స్కాలర్షిప్లు ఇచ్చాడు, కాపు భవన్లు నిర్మించాడు. ఎవరి వైపు ఉండాలి కాపులు? ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆ పాత ఫార్ములా, ఏది కాపుల్ని కెలకటం, లేకపోతే కాపుల్లో చిచ్చు పెట్టడం, తద్వారా చలిగాచుకోవడం, ఇదే కనపడతారు. పేర్ని నానైనా, అంబటి రాంబాబు అయినా ఇవాళ ఏంటంటే జగన్ నమ్ముకున్నాం, ఇవాళ మాకు ఇక భవిష్యత్తు లేదు అనే ఒక భయం కనపడతారు. ఆ భయంతోనే పవన్ కళ్యాణ్ పై ఈ దాడిగా మనం చూడాలి.